నాకు ఈ అవకాశం ఇచ్చిన మాతా ఫౌండేషన్కి, రంగనాథ్ గారికి, మీకు అందరూ పాల్గొన్న సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. సో స్టార్ట్ చేసే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణాలుగా జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాందేవి కృపావలంబరి కృష్ణమందే జగద్గురు. ఇప్పుడు మన పత్రిజీ గారు చెప్పిన మొత్తం 6 వర్డ్స్: నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జ్మెంట్, స్వాధ్యాయం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడిట్లో మన బాడీకి ఎలా రిలేటెడ్ అవుతుందని మీకు చెప్తాను. ఇప్పుడు మన నో కామెంట్స్ అంటే, కామెంట్స్ ఎప్పుడు చేస్తామంటే వెన్ వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మూలాధార చక్రంలో మనం ఆలోచనలు, మన ప్రవర్తన ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ అనేది చేస్తాం. అంటే మన శక్తి అనేది లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది, 100 యూనిట్స్. మామూలుగా మనం సోర్స్ స్టేటస్లో ఉన్నప్పుడు 400 పైన ఉంటుంది. భౌతికంగా మనం సపోజ్ ఎలా బిహేవ్ చేస్తాం దాన్ని బట్టి మన ఆ స్టేట్లో ఉన్నట్టు మన ఎనర్జీస్ ఆ విధంగా పోతూ ఉంటాయి. సో అక్కడ ఆయన నో కామెంట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, మన మూలాధార చక్రం స్థితికి మనం వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో. ఎగ్జాంపుల్, ఏదైనా స్ట్రీట్లో ఏదైనా ఫైటింగ్ అలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, మనం చూసిన తర్వాత అక్కడే వదిలేయము, వచ్చి 10 మందికి చెప్తాం. ఆ తర్వాత అది క్యారీ చేస్తాం, అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు టమాటాలు మన వెంబడి తీసుకున్నట్టు. సో దాంతో ఏమవుతుందంటే, మీరు హైయర్ లెవెల్లో ఉన్నా కూడా ఆ బిహేవియర్ వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ మీరే పోగొట్టుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఏమవుతుంది, ఒక కుండలో నీళ్ళు పోసి హోల్ కొట్టేస్తే ఉండవు కదా. మీరు ఎంత ధ్యానం చేసి ఎంత ఎనర్జీ తెచ్చుకున్నా అది ఎంత ఇంపార్టెంటో ఉన్న ఎనర్జీని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మన ఫిజికల్ వరల్డ్ అనేది జీవించొద్దు ఆయన చెప్పేది. అంటే ఫస్ట్ 3 చక్రాస్లు ఉంటే మీరు ఫిజికల్ వరల్డ్లో ఉన్నట్టు. పత్రిజీ గారు ఏమంటారంటే సోల్ లెవెల్లో ఉండమంటారు ఎప్పుడు. సోల్ లెవెల్లో ఉంటే ఏమవుతుందంటే, మీకు ఒక సాక్షిభూతంగా ఉండి దానికి రియాక్ట్ కాదు. రియాక్షన్ అయిందంటే మీరు అగైన్ మూలధార స్టేట్కి వెళ్ళిపోయినట్టు, అధమ స్థితి అది. సో మీరు ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఓన్లీ రెస్పాన్స్ ఇస్తారు అంతే. ఏదైనా ఎవరైనా చెప్పినా కూడా, వాళ్ళు ఎంత కోపంతో ఉన్నా కూడా మీరు కామ్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేసి తర్వాత ఏమంటారు, మీరు సరే మీరు ఏదో చెప్పదలుచుకున్నారు, నాకు నేర్పారు, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మనం చెప్పామనుకోండి, అతను ఎంత మూడ్లో మనకి ఇలా రియాక్ట్ చేసి ఎంత చేశారో నెక్స్ట్ టైం అలాంటి ప్రవర్తన మన దగ్గరకు వచ్చినప్పుడు చేయరు. పత్రిజీ గారు అడిగేది అదే మనని, ఎప్పుడు సోల్ విట్నెస్ చేయండి. ఏదైనా సోల్ లెవెల్లో ఉంటేనే మీరు విట్నెస్ చేయగలుగుతారు. సో అది నో కామెంట్స్ మీద మనకు ఎలా అనేది, అంటే నో కామెంట్స్లో ఏంటంటే మీరు తామస గుణంలో ఉన్నట్టు. ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్స్, చైన్ స్నాచర్స్, రౌడీలు, తర్వాత వాళ్ళు చేసేది ఎక్కువ తాగుబోతులు, ఇలాంటి వాళ్ళు చేసేది ఏంటంటే కదా, వాళ్ళు అంటే జస్ట్ లైక్ ఎనిమల్ క్యారెక్టర్. ఎనిమల్ దాన్ని అవసరాని కోసం ఏం చేస్తుంది, లాక్కుంటుంది. ఒక కోతుంది అనుకోండి, మీ చేతిలో ఏమన్నట్టు లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఒకవేళ దాన్ని బెదిరించాలని చూస్తే మనకు తిరగబడి అది చేస్తుంది కదా. సో ఈ పర్సన్ ఏంటంటే మనకు జంతువు నుంచి మనిషిగా వచ్చారు కాబట్టి అలా బిహేవ్ చేస్తాడు శేషవాత్మ. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ స్టేటస్ కనుక మనం అర్థం చేసుకుంటే ఎవరిని కామెంట్ చేయము, విల్ నాట్ క్యారీ. ఆ కామెంట్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాడి నెగిటివ్ ఎనర్జీ అంతా మనం తీసేసుకొని మన పాజిటివ్ ఎనర్జీ వాడికి డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఏమంటారు కొందరు, వాడు దుర్మార్గుడైనా కూడా వాడు బాగానే ఉన్నాడు కదా అంటారు. మనం మంచిగా ఉంటే మనకు కష్టాలు వస్తుంది, వాడు బాగానే ఉంది కదా అంట. వాడికి ఆ బాగుంటానికి ఎనర్జీ ఎవరిస్తున్నాం, మనమే ఇస్తున్నాం కామెంట్ చేసి. సో ఆ విధంగా ఏంటంటే వాడు వాడి ఆలోచన వాడి మారిపోకుండా వాడికి కావాల్సిన ఎనర్జీస్ మనం ఇచ్చి వీఆర్ ప్రొలాంగింగ్ ఇది. ఎప్పుడైతే వాడు బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు పోలీసుల చేత క్రిమినల్ కేసులు పడబడి వాడు దాంట్లో జైల్లో పెట్టేసి, లేకపోతే వాళ్ళు తన్ని అది చేసి చివరికి తెస్తుంది. అప్పుడు ఏంటంటే వాడికి ఆ రియలైజేషన్, ఆత్మ అనేది కొంత నేర్చుకుంటుంది.
ఈ పనులు చేయటం వల్ల నాకు ఈ హింస మార్గం ఏదంటే దెబ్బలు తినాల్సి వస్తుంది అనేది. అలా ఆత్మ అనేది వాడు అలా నేర్చుకుంటాడు కాబట్టి అది వాడి స్థితి అని చెప్పి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో తర్వాత మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఈ రెండు కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పత్రిజీ గారు చెప్పిన దాంట్లో నో కామెంట్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఆయన చెప్పే ప్రతి వాక్యంలో కూడా మీరు డీప్కి వెళ్ళినా కొద్దీ దాంట్లో సైన్సే ఉంటుంది. అంటే ఎనర్జీస్ గెయిన్ చేయటం కాదు, ఎనర్జీస్ కాపోవటం కూడా ముఖ్యం అన్నట్టు. ఇక నెక్స్ట్ ఏమంటారు ఆయన, నో ఇంటర్ఫిరెన్స్ అంటారు. అంటే దట్ వీఆర్ ఇన్ ద నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం లెవెల్లో ఉన్నట్టు. అక్కడ ఏంటంటే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గొడవలు కానీ ఏది కానీ ఫిజికల్గా ఉండవు, నోటి ద్వారా చేస్తారు ఫైటింగ్. సో ఆ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఫైటింగ్ వాళ్ళు చేసుకొని చివరికి వచ్చి మనకు క్యారీ చేస్తారు, మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ చెప్పినప్పుడు ఏంటంటే చెప్పి చివరికి వాళ్ళు అంటారు మీతో మాట్లాడిన తర్వాత మాకు చాలా రిలీఫ్ వస్తుంది అంటాడు. అంటే దే ఆల్రెడీ స్టీల్డ్ అవర్ ఎనర్జీస్. అప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, మనం నీరసపడిపోతాం. సో అందుకని ఏమంటారు, ఇప్పుడు అలాంటి మీరు విన్నా కూడా ఈ యాక్ట్ అంతే, వింటున్నట్టు, డోంట్ యాక్సెప్ట్. బుద్ధుడు ఏం చేస్తాడు, మన భిక్షాటనకు వెళ్తున్నప్పుడు ఆయన స్వతహాగా రాజు కదా, 8 feet అండ్ అబౌవ్ ఉంటాడు హైట్, దానికి తగ్గట్టు పర్సనాలిటీ ఉంటాడు. అయితే ఎప్పుడైనా భిక్షువులు వచ్చేసి భిక్షాటన చేస్తారు కదా, అంటే భిక్షాటన చేయటంలో ఉద్దేశం ఏంటంటే అహంకారాన్ని నశింపచేయటం. అహంకారం నశింపచేయాలంటే ఒకటి భిక్షాటన, రెండు అది గురు సంపత్తిలో వచ్చేసి భిక్షాటన చేస్తారు. మన మామూలుగా అయితే మన కాలు తాకుతాం ఎదుటి వాళ్ళది, ఆ కాలు తాకినప్పుడు అహంకారం అనేది నశిస్తుంది. ఇంకా అహంకారం ఉందంటే మీకు స్వప్నంలో టాయిలెట్స్ కనిపిస్తాయి. ఆ టాయిలెట్స్ కనిపించాయంటే మీలో అహంకారం ఉన్నట్టు. లేకపోతే మీరు పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకా వేరే టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అసహ్యంగా ఉందనుకోండి, అది ఆ అసహ్యం ఏంటంటే మీలో ఉన్న అహంకారాన్ని అది ఇండికేట్ చేస్తుంది. సో మన అహంకార స్థితిని మనం వదిలేసుకోవాలి. దానికి ఇది టెస్ట్ లాగా మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది. అయితే వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే మనం క్యారీ చేయకూడదు, అక్కడే వదిలేసేయాలి. విన్నా కూడా విన్నట్టు ఉండాలి, సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీరు విల్ నాట్ క్యారీ, అంటే మన ఎనర్జీస్ పోవు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళరు, నెక్స్ట్ టైం మనకు రారు, ఇలాంటివి చెప్పరు. ఇప్పుడు వాళ్ళు అదే వాళ్ళు హ్యాపీగా వెళ్ళారనుకోండి, అంటే దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం కదా, ఇంటర్ఫిరెన్స్ కదా, కావటం వల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, తర్వాత మనం నీరసపడిపోతాం. సో ఈ విధంగా కూడా మన ఎనర్జీస్ పోకూడదు. నో జడ్జ్మెంట్. నో జడ్జ్మెంట్ అన్నప్పుడు ఎలా అంటే మనకి ఈ మణిపూర చక్రాల వల్ల ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు మనిషి నేమ్ అండ్ ఫేమ్ కోసం ప్రయత్నిస్తాడు ఎప్పుడు కూడా. తను ఎక్కడున్నా తను గుర్తింపు కావాలనుకుంటాడు. ఇప్పుడు ఒక పబ్లిక్ గార్డెన్ అలాంటివి ఉన్నాయనుకోండి, పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళు వచ్చేసి ఏమడుగుతారు, నాకు కొంచెం డొనేషన్స్ ఏమైనా ఇస్తారా, లేకపోతే మీ తరఫున ఒక బెంచ్ పెట్టిస్తామని చెప్పండి. పెట్టించదలుచుకుంటే మామూలుగా బెంచ్కి కావాల్సిన డబ్బులు ఇవ్వచ్చు, కానీ అక్కడ ఏం చేస్తారు, మన తాతలో తల్లిదండ్రులో లేకపోతే తన పేరో భార్య పేరో అన్ని అక్కడ రాసుకుంటారు. అంటే అంటే గుర్తింపు కోసం చేస్తున్నారు మీరు. సో ఆ గుర్తింపు కోసం అనేది చేయకూడదు. అంటే ఏమన్నది నో ఇంటర్ఫిరెన్స్ అయిపోయింది, నో జడ్జ్మెంట్. నో జడ్జ్మెంట్ అంటే యు ఆర్ ఇన్ ద, ఇఫ్ యు ఆర్ డూయింగ్ జడ్జ్మెంట్ అంటే జడ్జ్మెంట్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ వేరున్నాయి. ఇప్పుడు ఎవరైనా గొడవలు చేసినా కూడా మనం వాడు అలాంటి వాడని మనం జడ్జ్మెంట్ చేయకూడదు, ఎవరి క్యారెక్టర్ మీద కానీ ఏది కానీ. అది పత్రిజీ ఉద్దేశం ఏంటంటే అట్లా చేసినప్పుడు కూడా వీళ్ళు లూజ్ అవర్ ఎనర్జీస్. సో 3 చక్రాలు అంటే భౌతికంగా మీరు నివసించొద్దు అని చెప్పాను ఆయన చెప్పేది. సోల్ లెవెల్లో నివసించాలి. సాక్షిభూతం అంటే సోల్ లెవెల్. సోల్ లెవెల్ అన్నప్పుడు ఏంటి, మళ్ళీ మీరు నెక్స్ట్ అనాథ దాటాలి. సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి ఏంటంటే ఇచ్చేతత్వం ఉంటుంది, కండిషన్ పెట్టరు ఎవరికి కూడా, భార్య భర్తలు కానీ పిల్లలకు కానీ తర్వాత బయట ఆడుకునేవాడు కానీ ఎవరికైనా, అంటే వాళ్ళు మనస్పూర్వకంగా ఇస్తారు, లేకపోతే వీలు కాదని పంపించేస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇండ్రెన్స్, ఈర్ష, అసూయ, ద్వేషము, ఈ 3 గుణాలు ఉంటాయి.
దాన్ని కూడా వాళ్ళు గివప్ చేశారనుకోండి, అది ఎప్పుడు పోతుందంటే మీ ఆత్మజ్ఞానం ఒకటి పెరుగుతున్నప్పుడు రెండోది వచ్చేసి ఏంటంటే విచక్షణ అనేది రావాలి మీకు. ఆ విచక్షణ జ్ఞానం అంటే మీకు అంటే మీరు మాట్లాడే ఆలోచన, మీ ఆలోచన శక్తిలో కానీ, తర్వాత మాటలో కానీ, క్రియలో కానీ ఈ మూడు మీకు సమన్వయం ఉండాలి, అలైన్మెంట్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఈ మూడు వదులుకున్నప్పుడు మీకు అది వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళారంటే మీరు అనాథ చక్రం కూడా దాటేస్తారు. సో అక్కడే ఏంటంటే మీకు ధ్యానం ద్వారా ఏం చేస్తున్నారు, యూఆర్ గెయినింగ్ ది ఎనర్జీ. ఇక నెక్స్ట్ మీకు లెఫ్ట్ ఏంటి అని చెప్పి స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్. ఆ బుక్ రీడింగ్ చేసినప్పుడు మీ యాంగిల్ ఆఫ్ వ్యూలో మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఒక మంచి అందమైన పక్షి ఉందనుకోండి, ఒక కోడే తీసుకోండి, కోడి పుంజు తీసుకుని చాలా అందంగా ఉంది, లేకపోతే ఒక నెమిలి తీసుకున్నా కూడా అందంగా ఉందంట. మామూలుగా హృదయం ఉన్న వాళ్ళు, లేకపోతే కవి అయితే దాన్ని పిక్చర్ గీసి తర్వాత దాని అందాన్ని మాత్రమే అతను చూస్తాడు, కవి దృష్టితో దాని గురించి చెప్తాడు కవి. అలా కాకుండా మటన్ తినే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆహా ఈరోజు కోసుకొని తినేస్తే ఎంత బాగుంటుందో రుచి అన్నట్టు అలాగే. అంటే ఆ దృక్పథం అనేది మనిషి యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది డిఫర్ అవుతుంది పర్సన్ టు పర్సన్. అయితే ఈ సజ్జన సాంగత్యం చేసినప్పుడు మీరు ఏంటంటే సత్ ట్రూత్ తోటి తీసుకొని దాని మీద సాంగత్యం చేస్తున్నారు. చేసినప్పుడు ఏంటంటే యూ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద ట్రూత్. అది కూడా యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఇప్పుడు దీంట్లో లాగా ఆ దృక్పథం ఒక్కొక్కరికి ఆ బుక్ ఒక విధంగా అర్థమవుతుంది. అయితే సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ దట్. ఎలా అంటే మీకు ఒక పాలు ఉందనుకోండి, 2-3 గంటల తర్వాత విరిగిపోతాయి. పెరుగు అయితే ఒక రోజు ఉంటుంది, రెండో రోజు కూడా హాఫ్ డే, ఇంకో హాఫ్ డే ఉండొచ్చు, తర్వాత టేస్ట్ మారుతుంది. తర్వాత దాన్ని కవ్వం వేసి చిలికినప్పుడు ఏమొస్తుంది, మీకు వెన్న వస్తుంది. వెన్న ఒక రోజు ఉంటుంది మామూలుగా, అంటే ఫ్రిడ్జ్లో పెడితే కాదు, 1 or 2 days ఉంటుంది. దాన్ని మీరు బాయిల్ చేశారనుకోండి, బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత మీకు వచ్చేది నెయ్యి. నెయ్యి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మీరు ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే. అందుకనే ఆయుర్వేద ఔషధాలలో ఆవు నెయ్యి వాడటం వల్ల కారణం ఏంటంటే ఆ పాత నెయ్యి ఎంత పాతదైతే అంత మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో అందుకని అంటే మీకు ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది, మీకు యాంగిల్ ఆఫ్ విజన్ దృక్పథం అనేది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ తీసుకుంటారు. అప్పుడు సజ్జన సాంగత్యం అనేది ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు టెక్నిక్. ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా సమ్ మీరు ప్రాజెక్ట్ చేస్తారనుకోండి, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు, పిలిచి దే విల్ ఆస్క్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, ప్రజెంటేషన్స్ అన్ని చేసిన తర్వాత దే విల్ టేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మీరు నెయ్యి ఎలా బయటకు లాగుతారో ఆ విధంగా మీ ఆలోచన శక్తులన్నీ మంచిని తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, మనం పత్రిజీ గారు చెప్పిన క్రీమ్ ఆఫ్ మెసేజెస్ ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు. నో కామెంట్స్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫరెన్స్. ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం చేయమన్నారు, సజ్జన సాంగత్యం. ఇంకా దాంట్లో ఆయన చెప్పిన ఈ 6 పాయింట్స్లో కాకుండా మనం ఇంకేదైనా ఉన్నా అంటే ఏం లేదు అక్కడ. ఫర్ యువర్ ఎన్లైటన్మెంట్. దాన్ని కనుక మనం డీప్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు బుద్ధుడు చెప్పింది అదే. ఏమన్నారు, సరైన దృక్పథం, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, ఆ తర్వాత సరైన రిలేషన్స్, తర్వాత సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. మొత్తం 8 అయిపోయినాయి కదా అక్కడ. దాన్నే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు, డిటర్మినేషన్, దృఢ సంకల్పం ఉండాలి, డివోషన్, చేసే పని మీద భక్తి అంటే ఇది ఉండాలి, కాన్సన్ట్రేషన్ అవి. తర్వాత డివోషన్, డిస్పాషన్ అంటే వైరాగ్యం ఉండాలి, అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇది చేసే పనిలో. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, అంటే మంచా చెడ దాంట్లో ఏమున్నది అనేది మనం డిస్క్రిమినేషన్తో చేయమన్నారు. మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ 4 వర్డ్స్. పత్రిక చెప్పిన అక్కడ 6 వర్డ్స్, బుద్ధుడు చెప్పిన 8, సాయిబాబా చెప్పిన 9. సో అన్ని కాంటెంట్స్ ఆర్ సేమ్ మెసేజ్. సో మనం దాన్ని కనుక అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి. ప్లస్ ఆ విధంగా మనం సోల్ లెవెల్లో కనుక ఉండి థింక్ చేసాం అనుకోండి, సో మీకు వచ్చే అంటే ఎనర్జీ లూజింగ్ నథింగ్ బట్ మీరు అది బిహేవ్ చేయనప్పుడు జరిగేది అంటే అల్టిమేట్లీ
యు ఆర్ డిసిపేటింగ్ యువర్ ఎనర్జీ టు సంబడి ఎల్స్ అండ్ క్యారింగ్ దేర్ కర్మాస్ టు మనకి. ఫస్ట్ 40 days అలా చేసినప్పుడు ఏంటంటే పీపుల్ విల్ ప్యూరిఫై అయిపోయి వాళ్ళకున్న జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు, నార్మల్ వే ఆఫ్ లివింగ్లో ఇలా చేస్తుంటారు. ఇది ఇంటర్ఫియర్ కావటము, తర్వాత కామెంట్స్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ కర్మలు మనం తెచ్చుకుంటున్నాం. అప్పుడు మనకు కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో ఇదేంటంటే ఇగ్నోరెన్స్, అవేర్నెస్ లేకపోవటం వల్ల. సో అదైతే మనం ఎప్పుడైతే పాటిస్తామో విల్ బి ఆల్ ఎట్ ద సోల్ లెవెల్. సో ఇది ఇంకా మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ 10 మనకు టైం కూడా అయిపోవచ్చింది కదా. Yes, thank you, sir.